రోజుల పాటు వర్ష సూచన జారీ చేసిన అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా గత 2 వారాల నుంచి చూసుకుంటే కనుక ఉక్కబోతనే చెప్పుకోవాలి. కానీ నిన్న ఆ ఉక్కబోతకు తెర లేపినట్టుగా అంటే ఉక్కబోతను తెరమేసినట్టుగానే వర్షం పడింది. ముఖ్యంగా దంచి కొట్టిందనే చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో. మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం ఐఎండీ అంటే భారత వాతావరణ శాఖతో పాటు ఇటు హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి సూచన ఇచ్చింది భారత వాతావరణ శాఖ, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి వర్ష సూచన ఇచ్చింది, తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సినారియో ఉంది, ఇవన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన మ్యాప్ మీరు చూస్తే కనుక మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఈ ద్రోణి ప్రభావం మనకి కనిపిస్తుంది. ఒక్కసారి ఈ మ్యాప్ని ఇలా చూసి నాకైతే మాత్రం చాలా రోజులైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇదిగో ఇక్కడ ఎటువంటి కలర్ ఉంది, ఈ డార్క్గా ఇదంతా క్లియర్ స్కై, క్లియర్ మొత్తం బ్లాక్ కనిపించిందని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఇలా మసగగా అంటే మబ్బులు పట్టినట్టు లేకపోతే వాతావరణం మార్పు వచ్చినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు చూస్తే కనుక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాస్త ఒక షేడ్ మనకు కనిపిస్తోంది. అంటే ఇక్కడ వాతావరణానికి సంబంధించి మాట్లాడుకుంటే ద్రోణి ప్రభావం మనకి తెలుగు రాష్ట్రాల మీద ఉంది. అయితే ఈ ద్రోణి ప్రభావంతో నిన్న విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మాత్రం దంచుకొట్టదని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక విషయం మాత్రం నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ. ఎందుకంటే నిన్న ఆర్టీవీ పిలిపించిన తర్వాత పెద్ద ఎత్తున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అందరూ రియాక్ట్ అయ్యారు. వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ అక్కడ కూడా వీడియోని చూసి దాంట్లో కామెంట్స్ చేశారు. మేము పనిచేస్తున్నాం, ఇక్కడ ఏరియాలో మేము పనిచేస్తున్నాం, ఇక్కడ రియాక్ట్ అయినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మీ ముందు మళ్ళీ వచ్చాను వెదర్ అప్డేట్తో. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది నేను మ్యాప్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం ఇక్కడ చూస్తే కనుక కాస్త మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. అంత క్లియర్ స్కై లేదు. అంటే ఇక భారీ వర్షాలు ఉండకపోవచ్చేమో కానీ ఉపశమనం కలిగించే వానలు మాత్రం ఉండే అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకలా అంటున్నాను అనేది ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది కాస్త డార్క్ కలర్ మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బ్లర్ అవుతున్న పద్ధతిలో మనకు కనిపిస్తుంది. అంటే అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మనకి ఖమ్మానికి సంబంధించి ఇంపాక్ట్ ఉంది కాస్త. అట్ ద సేమ్ టైం ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి మనం కాస్త చూడొచ్చు. అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించి మనం కాస్త ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రభావం మనకు కనిపిస్తోంది. ఇటు డౌన్ సౌత్కి సంబంధించి ఇక్కడికి వెళితే కనుక ఆ పరిస్థితి ఏంటి అనేది మనకి క్లియర్గా విజిబుల్గా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది, భారత వాతావరణ శాఖ ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి రిపోర్ట్ని ఇచ్చింది అనేది నేను మీకు రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఫుల్ స్క్రీన్లో విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్నటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న వర్షాలు ఏ స్థాయిలో కురిసాయో మనం చూసాం. ఇటు ఏలూరు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, విజయవాడ కృష్ణా జిల్లాలు కావచ్చు, అలాగే ఇటు హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి ఎటువంటి వర్ష సూచన జారీ చేసింది, ఎటువంటి సూచనలు ఇచ్చింది అనేది మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్తో నేను మీ ముందు ఉన్నాను. ఇదే ఆ రిపోర్ట్. ఎస్, ఆన్ స్క్రీన్ మరి కాసేపట్లో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నేను చెబుతోందో లేకపోతే మా వాళ్ళు చెబుతోందో కాదు, భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఈ రిపోర్ట్ని ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు చూస్తే కనుక ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. నిన్న మనం ప్రభావం చూసాం. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అంటే కనుక గాలితో పాటు వర్షం కుమ్మేస్తుంది. సో ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఎక్కడ ఉండే అవకాశం ఉందనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఈ రోజు అంటే 8వ తారీఖు నుంచి 9వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఉరుములు మెరుపులతో అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. అట్ ద సేమ్ టైం ఇటువంటి పరిస్థితి కానీ ఇక్కడ గాలి వేగం 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే ఉండే అవకాశం ఉందని చెప్తోంది. ఎక్కడెక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే నిన్నంత ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఆ ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. కానీ వాతావరణం చూసుకుంటే
కాస్త కుదుటపడే అవకాశం ఉంది. అంటే ఎండలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, అట్ ద సేమ్ టైం వర్షాలకు సంబంధించి కూడా ఆ మేరకు ఇబ్బంది కలిగించకపోవచ్చు అనేది ఈ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతోంది. అలాగే మరుసటి రోజు అంటే రేపటి ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు అంటే 10వ తారీఖు ఉదయం 8:30 వరకు ఎటువంటి పరిస్థితి ఉందంటే కనుక తెలుగు రాష్ట్రాలకు మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెబుతూనే ఏ జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అనేది చెబుతోంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కడక్కడ అని మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్ అనేది ఇక్కడ అడ్రస్ చేయకపోయినప్పటికీ, ఇక్కడ చెప్పపోయినప్పటికీ ఆయా జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న రిపోర్ట్. అయితే మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం, ఎప్పుడైతే ఒక 2 రోజులకి సంబంధించిన రిపోర్ట్ ఇస్తూ ఉంటుందో ద్రోణి ప్రభావాలు, ఒక్కసారి ద్రోణి ప్రభావానికి సంబంధించి అంటే ద్రోణి ప్రభావానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు వాతావరణం కనుక ఒకసారి మారుతూ ఉంటే అది ఆరెంజ్ అలర్ట్గా మారే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి ఎల్లో అలర్ట్, అంటే ఎల్లో అలర్ట్ అనేది సంసిద్ధంగా ఉండాలి అనేది. ఒకవేళ ద్రోణి కనుక ఇంకా ప్రభావం పుంజుకుంది అనుకోండి, అది కాస్త రెడ్ అలర్ట్గా అంటే ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బలహీనపడింది అనుకోండి, ద్రోణి బలపడింది అనుకోండి, ఆరెంజ్ అలర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ బలహీనపడింది అనుకోండి, బలహీనపడితే కనుక ఎల్లో అలర్ట్ నుంచి గ్రీన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎల్లో అలర్ట్ అంటే కనుక సంసిద్ధంగా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఇక మరుసటి రోజు గురించి మాట్లాడుకుంటే అంటే 10వ తారీఖు ఉదయం 8:30 నుంచి 11వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెబుతోంది. అయితే ఇక్కడ మాత్రం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైందని చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ అంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే నిర్మల్, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఆ తర్వాత అంటే 12వ తారీఖు 11వ తారీఖు ఉదయం 8:30 నుంచి 12వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు స్క్రోల్ చేసి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎందుకంటే ఇక్కడ మరొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఎల్లో అలర్ట్ ఇవ్వచ్చు, కానీ మరొకసారి చెప్తుంది ఏంటంటే వాతావరణానికి సంబంధించి ద్రోణి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అల్పపీడనాలు కావచ్చు బలపడ్డాయి అనుకోండి, బలపడినప్పుడు అది మరింత ప్రభావం ఉంచుకొని వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది, వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆరెంజ్ అలర్ట్ కూడా వెళ్ళొచ్చు, అంటే స్టిక్ ఆన్ అవుతుంది. ఈరోజు ఎల్లో అలర్ట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఎల్లో అలర్ట్ ఆ రోజు కూడా ఉంటుంది.